Hello friends, very good morning. UPSC Infinity with lifetime validity 40,000 rupees కందిస్తున్న కోర్స్ ఇది 8 ఇన్స్టాల్మెంట్స్ లో కేవలం 5,000 రూపీస్ పర్ మంత్ చొప్పున 8 ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసుకోగలిగే అద్భుతమైన అవకాశం. యూ హ్యావ్ ఓన్లీ 3 days లెఫ్ట్. మనకి ఈ మంత్ ఎండ్ అయిపోయేసరికి ఈ ఆఫర్ అయిపోతుంది. ఇంకా ఓన్లీ టిల్ 31st August. ఇవాళ 29th, 30th, 31st. ఓన్లీ 3 days మాత్రమే మిగిలింది. 1st September నుండి ఫీజు 50,000 రూపీస్ అవుతుంది. 5 ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ 10,000 ఈచ్. దీంట్లో ఎటువంటి మార్పులు ఉండబోవు. ఇప్పటికే ఈ ఆఫర్ ని 2 సార్లు ఎక్స్టెండ్ చేశాను నేను. జూలై 31st వరకు అనుకున్నాం, ఆగస్ట్ 15th వరకు ఒకసారి ఎక్స్టెన్షన్ జరిగింది, అగైన్ మళ్ళీ 31st వరకు సెకండ్ ఎక్స్టెన్షన్ జరిగింది. అండ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఎక్స్టెండెడ్ ఎనీ మోర్. 31st వరకు మాత్రమే ఛాన్స్ ఉంది. 1st September నుంచి 50,000 రూపీస్ విత్ 5 ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ 10,000. దీంట్లో ఎటువంటి మార్పులు ఉండవు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి, వివరాలు తెలుసుకోండి, ట్రయల్ క్లాసెస్ వినండి, యూట్యూబ్లో ఉన్న శాంపుల్ వీడియోస్ చూడండి, and then take a decision. Okay na? This is about UPSC Infinity. UPSC Infinity is a prelims cum mains plus interview course excluding optional. Optional ఎందులో include కాలేదు. Remaining everything is included in this. It's a proper prelims cum mains plus interview combine అయిన కోర్స్ ఇది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. అంటే 2 years, 3 years, 4 years ఎంతవరకు మీ ప్రిపరేషన్ ఉన్నా, ఎన్ని అటెంప్ట్స్ మీరు ఇవ్వాలని ఫిక్స్ అయినా సరే కంప్లీట్ గా కూడా మీకు యాక్సెస్ ఉంటుంది. So all live classes happen on Zoom app and every class gets recorded. Recorded videos అన్ని కూడా ఇన్స్టిట్యూట్ యాప్ లో మీకు అందుబాటులో ఉంటాయి. అండ్ there are unlimited mock tests also. mock test కూడా ఇన్స్టిట్యూట్ యాప్ లోనే మనకి అందుబాటులో ఉంటాయి. ప్రతి ఆదివారం వీక్లీ మినీ మాక్ పెడుతున్నాం ఇప్పుడు. అండ్ ప్రతి రోజు డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. సో దట్స్ అబౌట్ దిస్ పర్టికులర్ కోర్స్. UPSC CSAT Infinity. UPSC Infinityలో CSAT Infinity is already included. UPSC Infinityకి ఎవరైనా జాయిన్ అయితే దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఆల్రెడీ దేర్. దీనికోసం సెపరేట్గా పేమెంట్ చేయక్కర్లేదు. UPSC మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ కాని వాళ్ళకు ఒక CSAT కోసం మాత్రమే జాయిన్ అవ్వాలి అనుకున్నా సరే అవ్వచ్చు. కంప్లీట్ CSAT ప్యాటర్న్లో ఎంటైర్ సిలబస్ కవరేజ్తో పాటు లైవ్ క్లాసెస్, రికార్డెడ్ వీడియోస్ అండ్ ఆన్లైన్ మాక్ టెస్ట్ ఇన్ CSAT ప్యాటర్న్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈవెన్ దిస్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఆల్దో CSAT మార్క్స్ అనేవి మీకు కౌంట్ చేయనప్పటికీ ఇందులో క్వాలిఫై అవ్వలేము అనే భయంతో ఉన్న వాళ్ళు ఉంటారు, లేదా రిస్క్ ఎందుకు, సరిగ్గా ప్రిపేర్ అయ్యి వెళ్దాం అనే భయంతో ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అందుకని CSAT ఇస్ ఎ మస్ట్. ఎస్పెషల్లీ CSAT లో మీకు డెసిషన్ మేకింగ్ మీద క్వశ్చన్స్ వస్తాయి. క్రిటికల్ రీజనింగ్ అంటాం. అవి చాలా డిఫికల్ట్. బేసికల్ గా GMAT, CAT లాంటి పేపర్స్ లో వస్తూ ఉంటాయి. నార్మల్ బ్యాంక్ ఎగ్జామ్స్ లో కూడా ఆ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఇవ్వరు. అది చాలా తక్కువ మంది మాత్రమే చెప్పగలుగుతారు. అండ్ ఐ విల్ కవర్ దట్ పోర్షన్. ఇందులో మెజారిటీ పోర్షన్ నేను తీసుకుంటాను. ఇంగ్లీష్ నా చేతిలోనే ఉంటుంది. రీజనింగ్ లో మీకు CSAT ప్యాటర్న్ లో వచ్చే రీజనింగ్ ఎక్కువ టాపిక్స్ నేనే కవర్ చేస్తాను. ఇంగ్లీష్ ఎనీవే నేనే కవర్ చేస్తున్నాను. సో ప్రాబ్లం ఉంటుంది మీకు. ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ టు లెర్న్ డైరెక్ట్లీ ఫ్రమ్ మీ విత్ ఎ ఫీ ఆఫ్ జస్ట్ 8,000 రూపీస్. ఏ UPSC ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా సరే మీకు CSATకి 20,000, 25,000 ఛార్జ్ చేస్తారు. ఇన్ఫాక్ట్ అవసరం లేదు. బ్యాంక్ SSCకి మనం ఏ ఫీజు పెడుతున్నామో అదే ఫీజులో నేను CSAT అందిస్తున్నాను. Right. Again, this comes with lifetime validity. You will have access to classes ఎన్నిసార్లైనా మీరు రివిజన్ చేసుకోవచ్చు. సేమ్ బ్యాంక్ SSC Infinity 8,000 రూపీస్కి మనం అందిస్తున్న కోర్స్ ఇది. దీంట్లో లైవ్ అండ్ రికార్డెడ్ సెషన్స్ తో పాటు డైలీ ఆన్లైన్ టెస్ట్లు డైలీ పెడుతున్నాం. ఒక రోజు కూడా గ్యాప్ ఇవ్వట్ల. ప్రతి రోజు కూడా SSC ప్యాటర్న్ లో మరియు బ్యాంక్ ప్యాటర్న్ లో టెస్ట్లు పెట్టడం జరుగుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ జరుగుతున్నాయి. అండ్ నా పర్సనల్ గైడెన్స్ ఇందులో ఉంది. ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇంగ్లీష్, ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ క్రిటికల్ పోర్షన్ ఆఫ్ రీజనింగ్, నాట్ జనరల్ రీజనింగ్, క్రిటికల్ రీజనింగ్ అని ఉంటుంది. కొంచెం డిఫికల్ట్ ఏరియాస్ అవి నేను కవర్ చేస్తాను. క్వాంట్ లో కూడా చాలా టాపిక్స్ కి నేను వస్తాను. కొన్ని టాపిక్స్ వేరే ఫ్యాకల్టీ వచ్చినా మెజారిటీ నా గైడెన్స్ లో, నా అండర్ లో ఉంటుంది. సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్. సో మీకు భయం ఉంటుంది, సార్ వస్తారా రారా, UPSC మీద ఫోకస్ చేసి ఇటువైపు రారేమని భయంతో చాలా మంది ఉన్నారు. నేను వస్తున్నాను, నా గైడెన్స్ ఉంది. ప్రతిరోజు నేను ఎక్కడ ఏం జరుగుతుందో చూస్తూ ఉంటున్నాను. ఇట్స్ a golden opportunity to get the guidance of me along with quality of classes at an affordable fee. Lifetime validity course ఇది కూడా. బ్యాంక్ ప్రిలిమ్స్ ఇన్ఫినిటీ ఇది న్యూ కోర్స్ మనం ఇంట్రడ్యూస్ చేసింది. ఫీజు గురించి వరీ అయ్యే వాళ్ళు యాక్చువల్గా ఈ కోర్స్ తో స్టార్ట్ చేయొచ్చు మీరు. ఎందుకంటే దీంట్లో కేవలం 5,000 రూపీస్ ఫీజు. అయితే ఈ కోర్స్ ఏం చేస్తుందంటే మనకి రీజనింగ్, అర్థమెటిక్ అండ్ ఇంగ్లీష్ SBI PO స్టాండర్డ్ లో, SBI PO ప్రిలిమ్స్ స్టాండర్డ్ లో, అంటే లేదా IBPS PO ప్రిలిమ్స్ స్టాండర్డ్ లో ఆ పేపర్ ని దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ డిజైన్ చేయబడింది. సో ఈ కోర్స్ లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ప్రిలిమ్స్ కి అవసరమైన కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది. మాక్ టెస్టులు జరుగుతూ ఉంటాయి.
అగైన్ టైం లిమిట్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఇచ్చాను. ఒక 3 months లో సిలబస్ అయిపోయినప్పటికీ యూ కెన్ రిపీట్ క్లాసెస్. మళ్ళీ మీరు వినాలంటే వినొచ్చు. ఈ లోపు రోజు టెస్టులు రాయొచ్చు, మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ అటెండ్ అవ్వచ్చు. బట్ ఓన్లీ ఫ్రమ్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. మెయిన్స్ క్లాసెస్కి యాక్సెస్ ఉండదు, కరెంట్ అఫైర్స్ క్లాసెస్కి యాక్సెస్ ఉండదు, ఎస్ఎస్సి సిజిఎల్ వాళ్ళకు ఉండే సిలబస్కి యాక్సెస్ ఉండదు. ఓన్లీ బ్యాంక్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో. సో బిగినర్స్కి ఇది అద్భుతమైన చాయిస్. అంటే ఫీజు నాకు 8,000 కట్టలేను అనుకునే వాళ్ళకి మంచి చాయిస్. లేదు ఫస్ట్ నుంచి నేను కరెంట్ అఫైర్స్ మీద గ్రిప్ తెచ్చుకుంటాను అనుకునే వాళ్ళు, మెయిన్స్ ఓరియంటేషన్ వెళ్తాను అనుకునే వాళ్ళు ఫుల్ ప్రోగ్రామ్ 8,000 రావచ్చు. లేదంటే 5,000తో స్టార్ట్ చేసి మీరు ఎప్పుడంటే అప్పుడు నేను అప్గ్రేడ్ చేస్తాను. ఇంకొక అడిషనల్ 3,000 కడితే మెయిన్ ప్రోగ్రామ్కి వచ్చేస్తారు. యూ కెన్ డూ దాట్ ఆల్సో. క్వాంట్ ఇన్ఫినిటీ. క్వాంట్ చాలా మంది అడుగుతున్నారు, సార్ మీరు చెప్పండి క్వాంట్, మీరు చెప్పండి క్వాంట్ అని చెప్పి ఎప్పటి నుంచి నేను అడగడం జరుగుతుంది. సో ఐ హావ్ డిసైడెడ్ టు టేక్ అప్ మేజర్ పోర్షన్ ఆఫ్ క్వాంట్, ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ ని క్యాట్ స్టాండర్డ్ లో చెప్పాలని చెప్పి నిర్ణయించుకున్నాం. సో నాతో పాటు ఇంకొక ఫ్యాకల్టీస్ వారు కూడా వస్తారు. ఆయన యాక్చువల్గా క్యాట్ ట్రైనర్. సో నేను ఆయన మేమిద్దరం కవర్ చేస్తాము. మెజారిటీ నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఎస్ఎస్సి సిజిఎల్ కి అవసరమైన ప్యూర్ మ్యాథ్స్ పోర్షన్ ఆ సార్ కవర్ చేస్తారు. అండ్ బ్యాంక్ అర్థమెటిక్ పోర్షన్ లో మెజారిటీ నేను ప్లస్ కొన్ని ఆ సార్ కూడా చేస్తారు. బట్ బోత్ ఆఫ్ అస్ టీచ్ అట్ దిస్ లెవెల్. వీ హావ్ డిసైడెడ్ టు టేక్ ద లెవెల్ ఆఫ్ క్యాట్. అంటే క్యాట్ స్టాండర్డ్ లో క్యాట్ కి ఎంప్లాయ్ చేసే మెథడ్స్ తో, టెక్నిక్స్ తో బ్యాంక్ ఎగ్జామ్ కానీ సిజిఎల్ కానీ మనం నేర్చుకుంటే అద్భుతంగా మీరు క్రాక్ చేస్తారు. మన స్టాండర్డ్ పైకి వెళ్తే తప్పితే మనం ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు క్రాక్ దిస్ ఎగ్జామ్. అందుకని స్టాండర్డ్ ని క్యాట్ లెవెల్కి రైజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇంకొక క్యాట్ ఫ్యాకల్టీకి మాట్లాడుకున్నాము, నేను వస్తాను, ఇద్దరం ఉంటాము మా గైడెన్స్ లో. అండ్ యూ విల్ రీచ్ దిస్ లెవెల్. ఓన్లీ అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఇబ్బంది ఉన్న వాళ్ళు 3,000 కట్టి ఈ కోర్సులో జాయిన్ అయిపోవచ్చు. ఇందులో మీకు బ్యాంక్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, సిజిఎల్ Tier 1 అండ్ Tier 2 అన్ని కవర్ అవుతాయి. కాకపోతే ఓన్లీ అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ మాత్రమే. రీజనింగ్ కవర్ అవ్వదు, ఇంగ్లీష్ కవర్ అవ్వదు. సో ఓన్లీ మ్యాథ్స్ ఇష్యూ ఉన్న వాళ్ళు, క్వాంట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ప్రిలిమ్స్ ఒకటేనా అవుతుందా, మెయిన్స్ అవుతుందంటే మెయిన్స్ కూడా అవుతుంది. అలాగే Tier 1 ఒకటైనా Tier 2 కూడా అవుతుంది. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ డిజైన్డ్ క్వాంట్ ఇన్ఫినిటీ కోర్స్. మీకు తెలిసిందే ఇంగ్లీష్ మన కోర్స్ ఇది. సో ఇది నేనే కంప్లీట్ గా ఎండ్ టు ఎండ్ ఉంటాను. దీనికి కూడా 3,000 రూపీస్ ఫీజు. బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి సిజిఎల్ 2 ఎగ్జామ్స్ కి ఉపయోగపడుతుంది. ఈవెన్ ఫర్ CSAT ఇట్ ఈస్ యూస్ఫుల్. ఎడిటోరియల్ అనాలిసిస్ జరుగుతుంది, మాక్ ఎక్స్ప్లెనేషన్, గ్రామర్ వీడియోస్ అన్ని ఇస్తాను. ప్రతిదీ కూడా మీకు అందుబాటులో ఉంటుంది అట్ జస్ట్ 3,000 రూపీస్ అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీతో పాటు. సో ఐ హావ్ టేకెన్ దిస్ బ్యూటిఫుల్ ఆర్టికల్. సో చిన్న ఆర్టికల్ కాకుండా పెద్ద ఆర్టికల్ తీసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ రిటన్ బై మన్ప్రీత్ సింగ్ బడాయ్, ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్. రాజీవ్ గౌడ ఈజ్ ఎ ఫార్మర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ చైర్మన్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ రీసెర్చ్ డిపార్ట్మెంట్. వీళ్ళిద్దరూ రాసిన ఆర్టికల్ ఇది. అండ్ దిస్ ఆర్టికల్ ఈజ్ రిగార్డింగ్ నిన్న యాక్చువల్గా థర్స్డే రోజు జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అయింది. సో ఆ మీటింగ్ అవుట్పుట్ ని ఉద్దేశించి ఆర్టికల్ రాయడం జరిగింది. సో ఈ ఆర్టికల్ మనం చదివే ముందు ఐ వాంట్ టు గివ్ యూ సమ్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ జిఎస్టీ అండ్ హౌ ద ట్యాక్సెస్ ఆర్ షేర్డ్ బిట్వీన్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్. జిఎస్టీ రాకముందు స్టేట్ గవర్నమెంట్స్ కి కూడా కాన్స్టిట్యూషన్ కొన్ని పవర్స్ ఇచ్చింది. అంటే పవర్స్ మొదటి నుంచి కాన్స్టిట్యూషన్ ద్వారా ఇవ్వబడ్డ పవర్స్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఉన్నాయి, ట్యాక్స్ వేసే పవర్స్. జిఎస్టీ ఏం తీసుకొచ్చిందంటే 1 నేషన్ 1 ట్యాక్స్ అనే కాన్సెప్ట్ తో దేశం అందరికీ ఒకటే ట్యాక్స్ ఉంటుంది. అది జిఎస్టీ కింద మారిపోతుంది. ఆ రకరకాల ట్యాక్స్లన్నింటినీ ఒకే సింగిల్ అంబ్రెల్లా కింద తేవాలి అనే ఉద్దేశంతో జిఎస్టీని తీసుకొచ్చారు. జిఎస్టీని తీసుకొచ్చినప్పుడు స్టేట్స్ వర్ అప్రహెన్సివ్ అంటే భయపడ్డాయి. మనకున్న టాక్సేషన్ పవర్ ని సెంట్రల్ గవర్నమెంట్ లాగేసుకుంటుంది, మరి దేశం అంతా ఒకటే ఉన్నప్పుడు ఆ పవర్ స్టేట్ చేతిలో ఉండదు కదా. ఆ పవర్ ఎవరి చేతిలో ఉంటుంది? యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోతుంది. మనకున్న బలం అంతా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తీసేసుకుంటే మన పరిస్థితి ఏంటి అని స్టేట్ గవర్నమెంట్స్ భయపడ్డాయి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దే కమ్ అప్ విత్ ఏ ఫార్ములా. ఒకసారి చూడండి అది ఏం చేశారనేది మనం చూద్దాం. జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏం చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ లెట్స్ సే ఏపీ తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయక ముందు 2015-16 సంవత్సరం బేస్ ఇయర్ కింద తీసుకుంటే, ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను, ఒక సంవత్సరాన్ని బేస్ ఇయర్ కింద తీసుకుంటే ఒక ₹1,00,000 ఆదాయం ఉందనుకోండి. ₹1,00,000 కంటే ఎక్కువే ఉంటుంది, ₹1,00,000 ఉంది అనుకోండి. సో వీళ్ళు ఎస్టిమేషన్ ఏం చేశారు, నెక్స్ట్ 5 years కి ఈ ఆదాయం అనేది at the rate of 14% పెరుగుతుంది అని ఎస్టిమేట్ చేసుకున్నారు. అంతకంటే తక్కువ పెరగచ్చు, ఎక్కువ పెరగచ్చు, కానీ ఒక ఎస్టిమేషన్ వేసుకున్నారు. ఇది ఏంటి, ఇన్ ది ఒరిజినల్ టాక్సేషన్ రిజిమ్, అంటే జిఎస్టీ రాక ముందు ఉన్న ఒక బేస్ ఇయర్ ని తీసుకొని, జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయడానికి ముందు ఉన్న రెవెన్యూని తీసుకొని, అక్కడ నుంచి జిఎస్టీ పెట్టి ఉండకపోతే
మీ రెవెన్యూ ఎలా గ్రో అయ్యేది అని ఒక ఎస్టిమేషన్ వేసుకున్నారు, రైట్? ఇప్పుడు జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఏపీ యొక్క రెవెన్యూ ఎంతో చూస్తారు. అర్థమైందా? ఇది జిఎస్టీ లేకపోతే ఉండే రెవెన్యూ, ఇది వితౌట్ జిఎస్టీ, ఇది విత్ జిఎస్టీ. ఇప్పుడు జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల మీకేమైనా నష్టం కలిగిందా లేదా తెలుసుకోవడం కోసం ఈ రెండింటికి కంపారిజన్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2017-18లో ఏపీకి 1,28,000, ఇక్కడ క్యాల్కులేషన్స్ చూడకండి, నేను రఫ్గా వేసేసుకుంటున్నాను, నేను 1,28,000 కోట్లు వచ్చింది అనుకుందాం. ఓకే, ఇదేంటి ఎస్టిమేషన్ అది, కానీ యాక్చువల్ జిఎస్టీ ప్రకారం 1,10,000 కోట్లు మాత్రమే వచ్చింది అనుకోండి. సో షార్ట్ ఫాల్ ఎంత ఉంది? 18,000 crores షార్ట్ ఫాల్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, ఈ జిఎస్టీ లేకపోతే మీకు ఉండే రెవెన్యూకి, జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల మీకు వచ్చిన రెవెన్యూకి ఏమైనా షార్ట్ ఫాల్ ఉంటే ఆ షార్ట్ ఫాల్ ని సెంట్రల్ గవర్నమెంట్ భర్తీ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ విల్ పే దిస్ అమౌంట్ అని చెప్పింది. ఎన్ని సంవత్సరాల వరకు? 5 years వరకు. ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years మీకు వచ్చే షార్ట్ ఫాల్ ని మేము భర్తీ చేస్తూ ఉంటాము అని చెప్పింది. అయితే ఈ భర్తీ చేయడానికి అవసరమైన రెవెన్యూ సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ తీసుకొస్తుంది? ఇప్పుడు 18,000 కోట్లు సడన్ గా ఇవ్వాలంటే ఎలా ఇస్తుంది? అందుకని సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ తీసుకొచ్చింది. జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పదం సెస్. సెస్ అనేది ఒక స్పెసిఫిక్ ట్యాక్స్ అనమాట. అంటే దేని పడితే దానికి వేసే ట్యాక్స్ కాదు, ఒక స్పెసిఫిక్ గా ఒక పర్పస్ కోసం వేసే ట్యాక్స్ ని సెస్ అంటారు. అర్థమైంది? ఒక పర్పస్ కోసం మాత్రమే వేసే ట్యాక్స్ ని సెస్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్వచ్ఛ భారత్ సెస్ అన్నాను అనుకోండి, ఏదైనా ఒక ఐటమ్ మీద స్వచ్ఛ భారత్ సెస్ మనం పే చేస్తే దాని ద్వారా పూలైన మనీని స్వచ్ఛ భారత్ కోసం మాత్రమే ప్రభుత్వాలు వాడాలి, వేరే పర్పస్ కి వాడకూడదు. ఇది కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్. యూ కెన్ లెవీ సెస్ ఆన్ ఎనీ ఐటమ్, కానీ దాని మీద వచ్చిన ఇన్కమ్ ఒక పర్టికులర్ పర్పస్ కి వాడాలని అర్థం. ఇప్పుడు జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు కొన్ని లగ్జరీ ఐటమ్స్ మీద కానీ కొన్నింటి పైన మీద మీరు అడిషనల్ ట్యాక్స్ వేసుకోవచ్చు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెస్, కానీ దాని ద్వారా వచ్చిన డబ్బులు దేనికి వాడాలి? ఈ జిఎస్టీ షార్ట్ ఫాల్ ని కాంపెన్సేట్ చేయడానికి మాత్రమే వాడాలి, వేరే ఏ పర్పస్ కి వాడకూడదు. జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ అంటే మీనింగ్ అది. సో ఈ సెస్ వేయడం ద్వారా వచ్చిన అడిషనల్ రెవెన్యూని ఈ షార్ట్ ఫాల్ ని భర్తీ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ వాడుతుంది. అయితే ఇప్పుడు 2020లో ఏమొచ్చింది? కరోనా వైరస్ రావడం వల్ల ఏం జరిగింది? మొత్తం లాక్డౌన్ విధించారు. లాక్డౌన్ విధించడం వల్ల స్టేట్స్ కి విపరీతంగా ఆదాయం పడిపోయింది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది? జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల మీకు వచ్చే నష్టాన్ని మేము భర్తీ చేస్తామని చెప్పింది. ఇప్పుడు స్టేట్స్ బాగా నష్టపోయాయి. స్టేట్స్ ఏమంటాయి? మాకు నష్టం జరిగింది, మీరు మాట ఇచ్చారు, ఇంత ముందు దానికంటే ఇప్పుడు ఎంత షార్ట్ ఫాల్ ఉందో మొత్తం ఇవ్వండి అని చెప్పి స్టేట్స్ అడుగుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుంది? అది ఎలా ఇస్తాము, ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ అంటుంది. జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ వల్ల వచ్చే నష్టాన్ని మేము భర్తీ చేస్తాం, కానీ కరోనా వైరస్ అనేది యాక్ట్ ఆఫ్ గాడ్, అది దేవుడు చేసిన చర్య, దీనికి ఎలా ఇస్తాము అని సెంట్రల్ గవర్నమెంట్ వాదిస్తుంది. సో ఈ కాంటెక్స్ట్ లో మొన్న మీటింగ్ జరిగింది. మీటింగ్ లో నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారంటే, మీకు వచ్చిన షార్ట్ ఫాల్ కోసం మీరు అప్పు తీసుకోండి, బారో చేసుకొని మేము గ్యారంటీ ఉంటామని చెప్పింది తప్పితే మేము ఇస్తామని చెప్పట్లేదు. అందుకు రెస్పాన్స్ గా ఇప్పుడు ఈ ఆర్టికల్ రాయడం అనేది జరిగింది. ఈయన పంజాబ్ ఫినాన్స్ మినిస్టర్ మన్ప్రీత్ సింగ్ బాదల్. ఈ ఆర్టికల్ ఇప్పుడు ఈ సెన్స్ లో మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఏం చెప్తుంది? ఇన్ యాక్ట్ ఆఫ్ గాడ్ it says coercive and not cooperative federalism. కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే అర్థం ఏంటంటే, దేశ పురోగతి కోసం, నేషనల్ ఇంట్రెస్ట్ కోసం రాష్ట్రాలు మరియు సెంట్రల్ గవర్నమెంట్ కలిసి పనిచేయడం. అంటే ఒకళ్ళ పైన ఒకళ్ళ అథారిటీ లాగా వెళ్లకుండా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని, ఎంపథైజ్ చేసుకొని, ఒకరి పాయింట్ ఆఫ్ వ్యూని ఇంకొకరు అర్థం చేసుకొని సహకరించుకుంటూ ముందుకెళ్ళడాన్ని మనం కోఆపరేటివ్ ఫెడరలిజం అంటాం. ఇన్ఫాక్ట్ జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసినప్పుడు రాష్ట్రాలన్నీ కూడా రాజ్యాంగం వాటికి ఇచ్చిన ట్యాక్సేషన్ హక్కుని వదులుకున్నాయి. ఎందుకు వదులుకున్నాయి? ఇన్ ద నేషనల్ ఇంట్రెస్ట్, అంటే దేశ ప్రయోజనాల కోసం. ఈ ట్యాక్సేషన్ రెజిమ్ ని సింప్లిఫై చేస్తే బెటర్ కదా, ఒక ట్యాక్స్ తో మొత్తం ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేసి అన్నింటినీ ఒకే దాని కింద తీసుకొస్తే మంచిదే కదా అనే ఉద్దేశంతో రాష్ట్రాలన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ తో కోఆపరేట్ చేసి వాళ్ళ ట్యాక్సేషన్ పవర్స్ ని వదులుకున్నాయి. సో అలాంటప్పుడు రాష్ట్రాలకు జరిగిన నష్టాన్ని మీ సెంట్రల్ గవర్నమెంట్ కోసం రాష్ట్రం చేసినప్పుడు రాష్ట్రం కోసం సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేయాలి కదా అనేది పాయింట్. అందుకనే కోఆపరేటివ్ ఫెడరలిజం అనే పదం ఇక్కడ వాడడం జరిగింది. రైట్. ఇన్ బ్రిడ్జింగ్ ద జిఎస్టీ గ్యాప్,
the center ought to help states through the Consolidated Fund of India. Consolidated Fund of India అనేది మెయిన్ అకౌంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ యొక్క మెయిన్ బ్యాంక్ అకౌంట్. అది గవర్నమెంట్కి వచ్చిన ఆదాయం అంతా కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వెళ్తుంది. ప్రభుత్వం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఖర్చు పెట్టాలి అంటే పార్లమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషనే మనం బడ్జెట్ అంటాం. బడ్జెట్ లో దీనికి ఎంత అవసరం అని బిల్లు పెట్టి ఆ బిల్లు అప్రూవల్ అయిన తర్వాత ఫండ్ ని వాడతారు, లేకపోతే వాడకూడదు. ఓకే, ఎక్సెప్ట్ చార్జ్డ్ ఎక్స్పెండిచర్. కొన్ని ప్రెసిడెంట్ శాలరీ, కొంతమంది శాలరీస్ మాత్రం అది పర్మిషన్ అవసరం లేదు, డైరెక్ట్ గానే ఛార్జ్ చేసేయచ్చు. మిగిలినవన్నీ కూడా పర్మిషన్ తీసుకొని చేయాలి. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్నిటికీ ఏం చేయాలన్నా పార్లమెంట్ పర్మిషన్ తీసుకొని చేయాలి. అది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. దాంట్లోంచి పే చేయండి అని చెప్పి అంటున్నారు. సో లెట్స్ లుక్ ఎట్ దిస్. It is beyond anyone's imagination that the government of India would invoke the force majeure clause against its own people. What is the meaning of force majeure clause? మీకు ఇది చిన్నది కనిపిస్తుందేమో, పెద్ద చేస్తాను. ఓకే, ఫోర్స్ మెజూర్ క్లాజ్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా కాంట్రాక్ట్ చేసుకునేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంట్రాక్టర్ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఇన్ని సంవత్సరాలు నేను కన్స్ట్రక్ట్ చేస్తాను అని చెప్పి కాంట్రాక్ట్ లో రాసుకుంటాడు. కన్స్ట్రక్ట్ చెయ్యలేని పక్షంలో, ఓకే, అనుకునే టైంకి ఇవ్వలేని పక్షంలో ఇది నేను పెనాల్టీ కడతాను, లేకపోతే నేను తీసుకోవాల్సిన ఫీజులో కొంత మైనస్ చేసుకుంటాను అని చెప్పి ఏదో రాసుకుంటారు. అంతే కదా, పెనాల్టీ క్లాజ్ అంటాం దాన్ని. అంటే అనుకున్న టైంలో మీరు చేయకపోతే, కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ఫుల్ఫిల్ చేయలేకపోతే ఏంటి అనేది కూడా క్లియర్ గా రాసుకుంటారు. అయితే ఇందులో ఫోర్స్ మెజూర్ క్లాజ్ కూడా ఉంటుంది. ఈ క్లాజ్ ఏంటంటే, దిస్ క్లాజ్ అలోస్ ఎ కాంట్రాక్టర్, అలోస్ ఎ పార్టీ, అర్థమవుతుందా? పొరపాటున ఇలాంటి మన చేతిలో లేని అన్ఫోర్సీన్ సర్కమ్స్టాన్సెస్, యాక్ట్ ఆఫ్ గాడ్ అంటారు దానికి. అంటే మనం చూడని, అనుకోని అవాంఛనీయమైన సంఘటనలు ఏదైనా జరిగినప్పుడు ఎస్కేప్ క్లాజ్ అనమాట. అప్పుడు కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ఫుల్ఫిల్ చేయక్కర్లేదు అని చెప్పి రాసి ఉంటుంది. అంటే నార్మల్ సిచ్యువేషన్స్ లో ఆబ్లిగేషన్స్ ఫుల్ఫిల్ చేయాలి. ఒకవేళ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ లైక్ కరోనా వైరస్ కానీ, భూకంపాలు కానీ, అగ్నిపర్వతాలు పేలడాలు కానీ, సునామీలు కానీ, ఇట్లాంటివి వచ్చినప్పుడు అది ఎవరి చేతుల్లోనూ లేదు, అది మానవ తప్పిదం కాదు. అట్లాంటివి జరిగినప్పుడు, యాక్ట్ ఆఫ్ గాడ్ అన్నారు దానికి, అట్లాంటివి జరిగినప్పుడు నా ఆబ్లిగేషన్ నేను ఫుల్ఫిల్ చేయక్కర్లేదు అంటే ఇన్ టైంలో చేయడానికి రిలాక్సేషన్ ఉంటుంది అని చెప్పి క్లాజ్ పెట్టుకుంటారు. జనరల్గా ఎస్కేప్ క్లాజ్ అంటాం దాన్ని. అంటే అలాంటి సందర్భాల్లో కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ఫుల్ఫిల్ చేయకపోయినా పర్వాలేదు అని. ఇప్పుడు ఆల్మోస్ట్ దేశంలో అన్ని ప్రాజెక్టులకి ఈ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే కరోనా వైరస్ వల్ల లాక్డౌన్ వచ్చేసింది, ఎవరి చేతిలో లేదు. సో ఈ టైంలో చాలా కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ ఫుల్ఫిల్ అవ్వవు, ఆన్ టైం ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవ్వనప్పుడు వీళ్ళందరూ పెనాల్టీ కట్టాలంటే ఎలా కడతారు? అది వాళ్ళు చేసిన తప్పు కాదు కదా, ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్. అదే క్లాజ్ ని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ ఈ జిఎస్టీ కాంపెన్సేషన్ విషయంలో తీసుకొచ్చింది. ఆ క్లాజ్ ని ఇన్వోక్ చేస్తుంది అని ఎవ్వరు కూడా ఇమాజిన్ చెయ్యరు. అది కూడా అగైన్స్ట్ ఇట్స్ ఓన్ పీపుల్. ఇప్పుడు ఈ క్లాజ్ ఇన్వోక్ చేయడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటే, స్టేట్ గవర్నమెంట్ మేము డబ్బులు ఇవ్వక్కర్లేదు, జిఎస్టీ కాంపెన్సేషన్ అనేది జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ వల్ల వచ్చే నష్టానికి ఇవ్వాలి తప్పితే ఇది యాక్ట్ ఆఫ్ గాడ్, సో మేము ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. ఈయనేమంటున్నారు, ఒక బిజినెస్ లాగా మాట్లాడుతోంది సెంట్రల్ గవర్నమెంట్. తన ఓన్ పీపుల్, స్టేట్ గవర్నమెంట్స్కి ఇస్తే స్టేట్ గవర్నమెంట్స్ తినేస్తాయా? అది ప్రజల కోసమే ఖర్చు పెడతాయి. ప్రజలకి స్టేట్ గవర్నమెంట్స్ ఖర్చు పెట్టే అవకాశం లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది అనేది ఈయన వాదన. Unfortunately, this has become reality at a time when every Indian state is massively burdened by the COVID-19 crisis and governance has been severely affected. ఎవ్వరు ఇలా ఎక్స్పెక్ట్ చేయరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలా చేస్తుంది అని, కానీ అది నిజం అయిపోయింది. ఎట్ ఏ టైమ్ వెన్ ఎవ్రీ ఇండియన్ స్టేట్ ఇస్ మ్యాసివ్లీ బర్డెన్, ప్రతి ఇండియన్ స్టేట్ కూడా విపరీతంగా బర్డెన్ అయిపోయింది, భారం పడిపోయింది బై ది COVID-19 క్రైసిస్ అండ్ గవర్నెన్స్ హ్యాస్ బీన్ సివియర్లీ ఎఫెక్టెడ్. ప్రభుత్వ పాలన అనేది బాగా ప్రభావితం అయిపోయింది, ఎఫెక్ట్ అయిపోయింది. Finance Minister Nirmala Sitharaman's statement on Thursday that the financial crisis facing the results is an act of God is symptomatic of the carelessness with which the Narendra Modi government treats state governments. నిర్మలా సీతారామన్ గారు థర్స్డే రోజు ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. ఏంటి, ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న ఆర్థిక సంక్షోభం అనేది అన్ యాక్ట్ ఆఫ్ గాడ్, దేవుడు చేసిన చర్య, ఇది జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ వల్ల వచ్చింది కాదు అని చెప్పారు. ఇలా చెప్పడం అనేది ఇది సింప్టమాటిక్ ఆఫ్ ద కేర్లెస్నెస్ అంటే కేర్లెస్ డిస్రిగార్డ్ అని అర్థం. అంటే ఎదుటి వాళ్ళ బాధని పట్టించుకోకపోవడం. స్టేట్స్ ఎంత సఫర్ అవుతున్నప్పుడు ఎంపథైజ్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్, ఎంపథైజ్ చేయకుండా డిస్రిగార్డ్ చేస్తుంది, జనరల్ గా బిజినెస్ మాట్లాడినట్టుగా మాట్లాడుతుంది అనేది ఇక్కడ పాయింట్. సో ఇప్పుడు ఇక్కడ వస్తున్న వ్యూస్ అన్ని కూడా ఆదర్వి, అవి నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. కేర్లెస్నెస్ అంటే అర్థం ఏంటి, కేర్లెస్ డిస్రిగార్డ్ అంటే పట్టించుకోకపోవడం అని అర్థం అనమాట. విత్ విచ్ నరేంద్ర మోదీ గవర్నమెంట్ ట్రీట్ స్టేట్ గవర్నమెంట్స్ నరేంద్ర మోదీ గవర్నమెంట్ పట్టించుకోదు అనే విషయాన్ని తెలియపరిచేలాగా
ఈ స్టేట్మెంట్ అనేది ఉంది. సిమ్టోమాటిక్ ఆఫ్ అంటే బీయింగ్ ఎ సింబల్ ఆఫ్ అని, ఒక సింబల్ లాగా, ఒక సైన్ లాగా ఉంది. చూడండి, ఒక వ్యక్తి అతిగా ఆయాసపడుతున్నాడు, దగ్గుతున్నాడు అనుకోండి, ఇట్ ఈస్ ఎ okay, his behavior or his what you call whatever you see are symptomatic of COVID-19 కి సైన్స్ లాగా కనిపిస్తున్నాయి. అలాగే వీళ్ళ డిస్రిగార్డ్ కి సిమ్టమ్స్ లాగా ఈ బిహేవియర్ కనిపిస్తుంది అని చెప్పన్నారు. దిస్ అబ్డికేషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ స్ట్రైక్స్ ఎ క్రూయల్ బ్లో టు ద సోషల్ కాంట్రాక్ట్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్స్ హూ ఆర్ ఈక్వల్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ 1.3 బిలియన్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. అబ్డికేషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, అబ్డికేషన్ అంటే అర్థం ఏంటంటే ద ఫెయిల్యూర్ టు ఫుల్ఫిల్ ఎ డ్యూటీ, మన బాధ్యతని మనం నిర్వర్తించకపోవడం. రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత, అబ్డికేషన్ అంటే ఫెయిల్యూర్ టు ఫుల్ఫిల్. అబ్డికేట్ కి 2 మీనింగ్స్ ఉన్నాయి. ఇఫ్ యు అబ్డికేట్ యువర్ థ్రోన్ అంటే మన కిరీటాన్ని, మనకి ఇప్పుడు చూడండి, మనకి వచ్చిన ఒక పదవిని మనం వదులుకోవడాన్ని కూడా అబ్డికేషన్ అంటాం. అది గివ్ అప్ అనమాట, అదొక మీనింగ్. రెండో మీనింగ్ ఏంటి, ఆ పదవిని వదులుకోవడంలో 2 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి అధికారాన్ని వదులుకోవడం, రెండోది బాధ్యతను వదులుకోవడం. ఇక్కడ రెండో మీనింగ్ తీసుకోవాలి. ఫెయిల్యూర్ టు ఫుల్ఫిల్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత నిర్వర్తించకపోవడం. The abdication of responsibility strikes a cruel blow to the social contract that exists between the government of India and state governments. Government of India కి స్టేట్ గవర్నమెంట్స్ కి మధ్యలో ఉన్న ఈ బంధాన్ని అది ఒక పెద్ద దెబ్బ కొట్టింది. అది ఎలాంటి టైంలో, క్రూషియల్ టైంలో. 1.3 బిలియన్ 130 కోట్ల భారతీయులకి ప్రతినిధులుగా, ఈక్వల్ రిప్రజెంటేటివ్స్, సమాన ప్రతినిధులుగా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న బంధాన్ని గవర్నమెంట్ తీసుకున్న ఈ డెసిషన్ అనేది ఒక దెబ్బ కొట్టింది అని చెప్పి అంటున్నారు. సో బేసిస్, the goods and services tax regime was built on the promise that if states face revenue deficits after the GST's introduction, the center would make good the laws. Right? ఎందుకు, ఏ బేసిస్ మీద ఈయన మాట్లాడుతున్నారు? ఇది జిఎస్టీ ట్యాక్స్ రెజీమ్ అంటే ఒక సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ అని అర్థం. జిఎస్టీ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ వచ్చిన తర్వాత, సిస్టమ్ ఒక మెథడ్ లేదా ఒక పద్ధతి, జిఎస్టీ అనే పద్ధతిని తీసుకొచ్చిన తర్వాత, వాజ్ బిల్ట్ ఆన్ ద ప్రామిస్. ఇది స్టేట్స్ ఎందుకు ఒప్పుకున్నాయి? ఫస్ట్ స్టేట్స్ కి ఏమైనా రెవెన్యూ డెఫిసిట్స్ వస్తే జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ తర్వాత సెంటర్ వుడ్ మేక్ గుడ్ ద లాస్, ఆ లాస్ ని సెంటర్ భర్తీ చేస్తుంది అనే ప్రామిస్ మీద ఇది చేయడం అనేది జరిగింది. ఆ ప్రామిస్ ఇచ్చింది కాబట్టే చేశారు. ఇన్ ది ఫస్ట్ 5 years, మొదటి 5 years కి. ఇట్ వాజ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ కమిట్మెంట్ దట్ స్టేట్స్ ఎక్స్టెండెడ్ దేర్ సపోర్ట్ టు జిఎస్టీ. ఈ కమిట్మెంట్ ఇవ్వబట్టే స్టేట్స్ జిఎస్టీకి తన సపోర్ట్ ని ఎక్స్టెండ్ చేశాయి. States sacrificed their constitutionally granted powers of taxation in the national interest. జాతి ప్రయోజనాల దృష్ట్యా, నేషనల్ ఇంట్రెస్ట్ అంటే జాతి ప్రయోజనాల దృష్ట్యా స్టేట్స్ సాక్రిఫైస్ చేయడం అంటే త్యాగం చేసాయి. దేన్ని? దేర్ కాన్స్టిట్యూషనల్లీ గ్రాంటెడ్ పవర్స్, రాజ్యాంగబద్ధంగా వాటికి గ్రాంట్ అయిన అధికారాలని, ఏ అధికారాలు? టాక్సేషన్ అధికారాలని నేషనల్ ఇంట్రెస్ట్, జాతి ప్రయోజనాల దృష్ట్యా సాక్రిఫైస్ చేసాయి. దట్ అలౌడ్ ద సెంటర్ టు అనౌన్స్ ది డాన్ ఆఫ్ వన్ నేషన్ వన్ ట్యాక్స్. అలా స్టేట్స్ ముందుకు రాబట్టి, సపోర్ట్ చేయబట్టే సెంట్రల్ గవర్నమెంట్ వన్ నేషన్ వన్ ట్యాక్స్ ని తీసుకురాగలిగింది. డాన్ అంటే మనకి సూర్యోదయం అంటాం కదా, అంటే ఏదన్నా ప్రారంభాన్ని అది ఇండికేట్ చేస్తుంది. అట్ ద స్ట్రోక్ ఆఫ్ మిడ్ నైట్ ఇన్ 2017, 2017లో ఒక అర్ధరాత్రిన దీన్ని అనౌన్స్ చేసే అవకాశం సెంట్రల్ గవర్నమెంట్ కి వచ్చింది. ఎందువల్ల? స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేయడం వల్లే. ఇక డాన్ అంటే బిగినింగ్ అనే మీనింగ్ మీరు తీసుకోవచ్చు. When GST compensation cess exceeded the amount that had to be paid to the state, the central government absorbed the surplus. ఇందాకే మీకు GST compensation cess అంటే ఏంటని చెప్పాను. అంటే GST ఇంట్రొడక్షన్ వల్ల స్టేట్ గవర్నమెంట్ రెవెన్యూస్ కి వచ్చిన షార్ట్ ఫాల్ ని కాంపెన్సేట్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ విధించిన స్పెషల్ ట్యాక్స్ ని మనం GST కాంపెన్సేషన్ సెస్ అంటాం. సో ఈ సెస్ అనేది రాష్ట్రాలకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, ఆ డబ్బులు రాష్ట్రాలకు ఇవ్వకుండా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది. ఇది రాష్ట్రాలకు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వాల్సిన ఎంత షార్ట్ ఫాల్ అంతవరకే ఇవ్వాలి, ఇచ్చేసాం. మిగిలింది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టేసుకుంది. సో ఆ సర్ప్లస్ అమౌంట్ ని అబ్జార్బ్ చేసేసుకుంది, తనే తీసేసుకుంది అని అర్థం. నౌ ద ఎకానమీ హాస్ స్లోడ్ డౌన్ డ్రమాటికల్లీ అండ్ ద రిసోర్సెస్ రైజ్డ్ ఆర్ ఇన్సఫిషియంట్. ఎకానమీ ఏమో ఇప్పుడు బాగా స్లో డౌన్ అయిపోయింది, అండ్ రిసోర్సెస్ రైజ్డ్, ఇప్పుడు ఈ ఆర్థిక వనరులు ఏవైతే ఉన్నాయో, సేకరించిన వనరులు సరిపోవట్లేదు. ఎందుకంటే లాక్డౌన్, టాక్సేషన్ తగ్గిపోయింది, ట్యాక్స్ రెవెన్యూ తగ్గిపోయింది కాబట్టి. ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ అదర్ వయబుల్ ఆప్షన్స్, ద సెంటర్ ఈజ్ ఆర్కెస్ట్రేటింగ్ ఎ charade and raising questions about whether it is legally accountable to pay compensation. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఎలా దీన్ని సాల్వ్ చేయాలి? వైబుల్ అంటే ప్రాక్టికల్, వైబుల్ అంటే ఫీజిబుల్, ప్రాక్టికల్ అని అర్థం. ఫీజిబుల్ అనొచ్చు లేదా ప్రాక్టికల్ అంటే వర్కౌట్ అయ్యేలాగా.
ఓకే, వర్కౌట్ అయ్యేలాగా ఇద్దరికి వర్కౌట్ అయ్యే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అని అన్వేషించకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఒక ఫాల్స్ నోషన్ ని బయటికి తీసుకొస్తుంది. ఓకే, ఒక ఫాల్స్ ఐడియాని ఆర్కెస్ట్రేట్ చేస్తుంది అండ్ రైజింగ్ క్వశ్చన్స్ అబౌట్ వెదర్ ఇట్ ఈస్ లీగల్లీ అకౌంటబుల్ టు పే కాంపెన్సేషన్. అసలు కాంపెన్సేషన్ మేము పే చేయాల్సిన అవసరం ఉందా అని చెప్పి అటార్నీ జనరల్ సలహా అడిగింది. అటార్నీ జనరల్ ఏం చెప్పారు, అవసరం లేదు, ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్ అన్నట్టుగా మాట్లాడారు. అందుకే లీగల్ మోడ్ లోకి గవర్నమెంట్ వెళ్ళిపోయింది. సో అది బయటికి ఏం చూపిస్తుంది, ఒక ఫాల్స్ నెరేటివ్ బయటికి తీసుకొచ్చి, ఓకే, ఫాల్స్ లాజిక్ బయటికి తీసుకొచ్చి స్టేట్స్ కి ఇలా ఇబ్బంది పెడుతోంది అనేది ఇక్కడ వాదన. రైట్, ఓకే, ఇలాంటి ఫాల్స్ ఇక దీని మీనింగ్ ఏంటి, an act that is definitely false, ఒక రాంగ్ పని చేస్తుంది, తప్పు పని చేస్తుంది అని అర్థం. అండ్ రైజింగ్ క్వశ్చన్స్ అబౌట్ వెదర్ ఇట్ ఈస్ లీగల్లీ అకౌంటబుల్ టు పే కాంపెన్సేషన్, లీగల్ గా కాంపెన్సేషన్ పే చేయాల్సిన బాధ్యత తనకు ఉందా లేదని క్వశ్చన్స్ తనే లేవనెత్తుంది. రీడింగ్ ఆఫ్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కాంపెన్సేషన్ 2017 and the Constitution's 101 amendment answer these questions affirmatively. ఈ జిఎస్టీ కాంపెన్సేషన్ యాక్ట్ 2017 చదివినా లేదా కాన్స్టిట్యూషన్ 101వ అమెండ్మెంట్ ని చదివినా సరే వాళ్ళు కాంపెన్సేషన్ పే చెయ్యాలి అనే ఆన్సర్ వస్తుంది. అఫర్మేటివ్లీ అంటే పాజిటివ్లీ అని అర్థం. అలాస్ ద గవర్నమెంట్స్ ఆబ్జెక్టివ్ ఇస్ టు అబ్ఫస్కేట్ అంటే టు మేక్ సంథింగ్ అన్క్లియర్, టు మేక్ సంథింగ్ అన్క్లియర్ అంటే కన్ఫ్యూజ్ చేసి పారేయడం. ఆ లాజిక్ ఈ లాజిక్ ఇవన్నీ తీసుకొచ్చేసి అర్థం కాకుండా కన్ఫ్యూజ్ చేసేయడానికి మనం అబ్ఫస్కేట్ అంటాం. గవర్నమెంట్ క్లియర్ గా చేయకుండా అనవసరంగా లేనిపోనివన్నీ తీసుకొచ్చి అబ్ఫస్కేట్ చేస్తుంది, కన్ఫ్యూజ్ చేస్తుంది అని అంటున్నాం. It is one thing to say that there are no funds available, but entirely another to assert that there is no commitment to pay compensation. ఫండ్స్ అవైలబుల్ గా లేవు, ఏం చేద్దాం అని ఆలోచించడం ఒకటి, కానీ ప్రభుత్వం అలా అనట్లా, ఏమంటుంది, అసర్ట్ చేస్తుంది, నొక్కి చెప్తుంది. అసర్ట్ అంటే టు సే సంథింగ్ ఫర్మ్లీ, స్ట్రాంగ్లీ, దర్ ఇస్ నో కమిట్మెంట్ టు, మీ కాంపెన్సేషన్ పే చేయాల్సిన కమిట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ లేదు, అందుకే అబ్డికేషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యతను వదిలించుకునే ప్రయత్నం చేస్తుంది. ఫండ్స్ లేవు, ఎలా చేద్దామని ఆలోచించకుండా ఎలా మాట్లాడుతుంది అనేది ఇక్కడ పాయింట్. దిస్ కమిట్మెంట్ హ్యాస్ ఎ హిస్టరీ దట్ బిగిన్స్ విత్ ద యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలియన్స్ ఎరా when many Bharatiya Janata Party ruled states strongly pitched for a compensation mechanism to be a part of the constitution itself. ఇప్పుడు ఈ కాంపెన్సేషన్ పే చేయాలనే కాన్సెప్ట్ ఎక్కడ మొదలైంది, యునైటెడ్ యూపీఏఆర్ అంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్న ఆ ప్రభుత్వం టైంలోనే బీజేపీ రూల్ చేస్తున్న స్టేట్స్ అన్ని కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలి, మాకు అవసరమైనప్పుడు కాంపెన్సేషన్ మెకానిజం ఉండాలి, స్టేట్స్ కి అనుకున్నట్టుగా రెవెన్యూ లేనప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కాంపెన్సేషన్ పే చేయాలి, అలాంటి మెకానిజం ని కాన్స్టిట్యూషన్ లోనే పెట్టాలని చెప్పి అప్పటి నుంచి అడిగారు. పారాగ్రాఫ్ 92 ఆఫ్ ది స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ shows that center assured payment of compensation for a specified period if there were such a loss. ఓకే, ఆ రిపోర్ట్ లో ఏం చెప్తుంది, ఎప్పుడైనా సరే లాస్ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ పేమెంట్ ఆఫ్ కాంపెన్సేషన్ ఇస్తుంది అని చెప్పి రాశారు ఆ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ లో. ఓకే, మాట ఇచ్చింది అని అంటే స్టేట్ గవర్నమెంట్స్ కి ఎప్పుడు ఆదాయం తగ్గినా సరే సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని కాంపెన్సేట్ చేస్తుంది అని చెప్పి, చేస్తాము అని చెప్పి ఇంతకు ముందు అభయం ఇచ్చింది. ఎష్యూరెన్సెస్ మేడ్ అంటే అభయం ఇచ్చినవి ఏంటి చూద్దాం. When the Narendra Modi government introduced the GST compensation cess, many states pointed out that proceeds from the cess may be inadequate to fund the losses faced by states after the rollout of GST. ఇప్పుడు జిఎస్టీ ఇంట్రొడక్షన్ వల్ల స్టేట్ గవర్నమెంట్స్ కి వస్తున్న నష్టాన్ని భర్తీ చేయడానికి కాంపెన్సేషన్ సెస్ ని తీసుకొచ్చారని మీకు ఆల్రెడీ చెప్పాను. అప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ ఏం చెప్పాయి, సెస్ ద్వారా మీకు వచ్చే ఇన్కమ్ అనేది మా లాసెస్ ని భర్తీ చేయడానికి సరిపోకపోవచ్చు అని చెప్పి స్టేట్ గవర్నమెంట్స్ చెప్పాయి. అప్పుడు ప్రధానమంత్రి గారు ఏమన్నారు, అలయింగ్ దీస్ అప్రహెన్షన్స్ ద సెంట్రల్ గవర్నమెంట్ మేడ్ ద అష్యూరెన్స్ దట్ ఇట్ వుడ్ ప్రొవైడ్ ఫండ్స్ టు మీట్ స్టేట్స్ డెఫిసిట్స్ అని మాట ఇచ్చింది. అలయింగ్ అంటే అర్థం ఏంటి, ఫస్ట్ చూడండి, అలయింగ్ దీస్ అప్రహెన్షన్స్ అంటే భయాలు, యాంగ్జైటీ, భయం. దేంటిది, ఒకవేళ సెస్ సరిపోకపోతే పరిస్థితి ఏంటి అని చెప్పి స్టేట్ గవర్నమెంట్స్ అన్ని అప్పుడు వరి అయ్యి వాళ్ళ భయాన్ని వ్యక్తపరిచాయి. ఆ భయాన్ని మీరు భయపడక్కర్లేదు అని చెప్పి ఎల్ఏ చేశారంటే ఒక ఫియర్ ని, ఒక భయాన్ని పోగొట్టడం. అలేయింగ్ ద ఫియర్స్ అంటే భయాన్ని పోగొట్టడం అనమాట, భయం లేకుండా చేయడం, అభయం ఇవ్వడం అనే మీనింగ్ మీరు తీసుకోవచ్చు. అలేయింగ్ దీస్ అప్రహెన్షన్స్ సెంట్రల్ గవర్నమెంట్ మేడ్ ద అష్యూరెన్స్ అంటే ఒక భరోసా ఇచ్చింది, ఏమని, దట్ ఇట్ వుడ్ ప్రొవైడ్ ఫండ్స్ టు మీట్ స్టేట్స్ డెఫిసిట్స్,
మీకు నిజంగా ఫండ్స్ డెఫిసిట్ అయితే మేము ఫండ్స్ ప్రొవైడ్ చేస్తాము, సెస్ సరిపోకపోయినా సరే మేమే ఫండ్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు అభయం ఇచ్చింది, భరోసా ఇచ్చింది. In the 7th meeting of the GST Council, the chairman, GST Council chairman evarante finance minister, appadi finance minister avaru Arun Jaitley, observed that it was the constitutional commitment of central government to provide cent% compensation. Arun Jaitley appudu em chepparu, mottham 100% compensation ఇవ్వడం అనేది రాజ్యాంగ పరంగా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క బాధ్యత అని చెప్పి అరుణ్ జైట్లీ గారు 7th GST కౌన్సిల్ మీటింగ్ లో చెప్పడం జరిగింది. This was reinforced అంటే మళ్ళీ ఇంకొంచెం గట్టిగా టు మేక్ ఇట్ మోర్, అంటే టు స్ట్రెంథెన్ ఇట్ మోర్ ఇన్ ద 8th మీటింగ్ ఆఫ్ ద కౌన్సిల్. ఇదే విషయాన్ని మళ్ళీ 8వ మీటింగ్ లో కూడా మళ్ళీ మాట్లాడడం జరిగింది, ఇంకొంచెం బలపరచడం జరిగింది. ఇన్ ద 10th మీటింగ్, 10వ మీటింగ్ లో ద సెక్రటరీ ఆఫ్ ద జిఎస్టీ కౌన్సిల్ స్టేటెడ్ దట్ ద సెంట్రల్ government could raise resources by other means for compensation and this could be recouped by continuing the cess beyond 5 years. జిఎస్టీ కౌన్సిల్ సెక్రటరీ 10th మీటింగ్ లో ఏం చెప్పారు, ఒకవేళ సెస్ ద్వారా వచ్చే ఫండ్ సరిపోకపోతే ప్రభుత్వం అదర్ మీన్స్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ బారో చేసి డబ్బులు వేరే వాళ్ళ దగ్గర కానీ ప్రజల దగ్గర కానీ బాండ్స్ ఇష్యూ చేయడం ద్వారా డబ్బులు మనీ బారో చేసి దాని ద్వారా వచ్చిన మనీతో కాంపెన్సేషన్ పే చేస్తుంది. అండ్ ఇలా ఎక్స్ట్రా బారో చేసి అప్పు చేసి ఇచ్చిన డబ్బుల్ని కెన్ బి రికూప్డ్ అని అర్థం అంటే రికవర్డ్. ఎలా రికవర్ చేస్తారు, బై కంటిన్యూయింగ్ ద సెస్ బియాండ్ 5 years. ఇందాక చెప్పాను, జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ కానీ జిఎస్టీ కాంపెన్సేషన్ కానీ ఓన్లీ 5 years కే ఇస్తామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ మాట ఇచ్చింది. ఇప్పుడు 5 years వరకే సెస్ కూడా ఉంటుంది. ఒకవేళ అవసరం అయితే మేము వేరే మార్గాల్లో డబ్బు తీసుకొస్తాము, ఆ డబ్బును రికవర్ చేసుకోవడానికి సెస్ ని బియాండ్ 5 years కంటిన్యూ చేస్తాం, 5 సంవత్సరాల తర్వాత కూడా ఈ కాంపెన్సేషన్ సెస్ కంటిన్యూ చేస్తాము అని చెప్పి ఈ జిఎస్టీ కౌన్సిల్ సెక్రటరీ 10th మీటింగ్ లో అన్నారు. Therefore, there was never ambiguity in the minds of the states that succor will be offered by the states, by the center. Succor ante help in times of distress. మనం ఇబ్బంది పడుతున్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మనకు అందించే సహాయాన్ని సక్కర్ అంటాం. అందుకని స్టేట్స్ యొక్క మైండ్స్ అంటే మీరు అర్థమవుతుందా, ఈ పారాగ్రాఫ్ అంతా దేని గురించి మాట్లాడుతుంది, అష్యూరెన్సెస్ మీద. ప్రభుత్వం మనకి ఎటువంటి అభయాన్ని ఇచ్చింది ఇప్పటి వరకు. ఫస్ట్ నరేంద్ర మోదీ గారు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చెప్పారు, మీకు ఏమైనా లాస్ వచ్చినా జిఎస్టీ సెస్ సరిపోకపోయినా సరే సెంట్రల్ గవర్నమెంట్ మీకు డెఫిసిట్ ఫిల్ చేస్తుందని చెప్పారు. అరుణ్ జైట్లీ గారు ఇది రాజ్యాంగం సెంట్రల్ గవర్నమెంట్ కి ఇచ్చిన బాధ్యత, ఫుల్ఫిల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంటుంది, మీరు భయపడక్కర్లేదు, మేము చేస్తామని చెప్పి ఆయన చెప్పారు. 8th మీటింగ్ లో కూడా అదే విషయాన్ని మళ్ళీ రీఇన్ఫోర్స్ చేశారు. 10th మీటింగ్ లో సెక్రటరీ ఏం చెప్పారు, మనీ ఒకవేళ సరిపోకపోతే వేరే మార్గాల్లో మనీ తీసుకొచ్చి మీకు ఇస్తాము, ఆ మనీని రికవర్ చేసుకోవడానికి కావాలంటే మేము సెస్ ని 5 years తర్వాత కూడా కంటిన్యూ చేసుకుంటామని చెప్పారు. ఇవన్నీ ఎందుకు ఇక్కడ ఫ్రేమ్ చేస్తున్నాడు ఈయన, ఎన్ని రకాల అష్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి స్టేట్ గవర్నమెంట్స్ ధైర్యంగా ఉన్నాయి. అందుకే వాళ్ళకి ఎప్పుడు కూడా డౌట్స్ లేవు, అంబిగ్విటీ లేదు, అయోమయం లేదు, అవుతుందా అనుమానం లేదు. మాకు ఎప్పుడు లాస్ వచ్చినా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది అనే నమ్మకంతో స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నాయి. సక్కర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది, సక్కర్ అంటే హెల్ప్ ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పి మేము క్లియర్ గా ఉన్నాం, మాకు అంబిగ్విటీ లేదు. ది కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ దట్ అష్యూర్డ్ అంటే brought in GST does not provide an escape clause for acts of God. కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ లో కూడా యాక్ట్ ఆఫ్ గాడ్ కోసం ఎస్కేప్ క్లాజ్ లేదు. జనరల్ గా కాంట్రాక్ట్స్ అన్నిట్లోనూ ఫోర్స్ మెజూర్ క్లాజ్ ఉంటుంది, అంటే ఎస్కేప్ క్లాజ్ చెప్పాను. కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ ఎలాంటి టైంలో ఫుల్ఫిల్ చేయక్కర్లేదు అని చెప్పి ఒక ఎస్కేప్ క్లాజ్ పెడతారు. ఇన్ టైమ్స్ ఆఫ్ యాక్ట్ ఆఫ్ గాడ్, వెన్ సిచ్యువేషన్ ఇస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్, ఇలాంటి పరిస్థితుల్లో కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ఫుల్ఫిల్ చేయకపోయినా సరే పెనాల్టీ వేయడానికి లేదని చెప్పి క్లాజ్ రాసుకుంటారు. ఈ దీంట్లో ఆ ఎస్కేప్ క్లాజ్ లేదు, యాక్ట్ ఆఫ్ గాడ్ గురించి లేదు అని చెప్పి నేను అంటున్నాను. స్టేట్స్ నెవర్ ఎక్స్పెక్టెడ్ టు బి డిసప్పాయింటెడ్ సో ఎర్లీ. ఇంత ఇంప్లిమెంట్ చేసిన 3 ఏళ్లలోనే మేము డిసప్పాయింట్ అవుతామని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. The central government has let them down by thrusting on them 2 options, both of which involve borrowing by states. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, ఇప్పుడు దీని సొల్యూషన్ ఏంట్రా అంటే 2 ఆప్షన్స్ ఇచ్చింది. 2 ఆప్షన్స్ లో కూడా స్టేట్ గవర్నమెంట్స్ బారో చేసుకోవాలి, కావాలంటే మేము గ్యారంటీ ఉంటాము అంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ బారో చేసి ఇవ్వచ్చు కదా, ఇవ్వట్లేదు. మీరు బారో చేసుకోండి, మేము గ్యారంటీగా ఉంటాము, అప్పు తీసుకోండి, అప్పు తీసుకోవడానికి మేము అవకాశాలు ఇస్తాం, మీకు ఫండ్స్ రేజ్ చేయడానికి అవకాశాలు మేము ఇస్తాము, ప్రొవిజన్స్ మేము ఏర్పాటు చేస్తాము, మీరు అప్పు తీసుకోండి, మీకు గ్యారంటీ కింద మేము ఉంటాము అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అంటుంది తప్పితే ఇట్స్ నాట్ రైట్ టు కాంపెన్సేట్. ఇక్కడ థ్రస్టింగ్ ఆన్ దెమ్ అంటే పుషింగ్ ఆన్ దెమ్. థ్రస్ట్ అంటే ఫోర్స్ అనమాట. ఈ 2 ఆప్షన్స్ వాళ్ళ నెత్తి మీద విసిరేసింది, ఈ రెండింటిలో ఏదో ఒకటి చూస్ చేసుకోండి అని. దిస్ ఈస్ అకిన్ టు ఆస్కింగ్ స్టేట్స్ టు మార్టిగేజ్ దేర్ ఫ్యూచర్ టు సస్టైన్ ద ప్రెజెంట్. అప్పు తీసుకోవడం అంటే అర్థం ఏంటి, మన భవిష్యత్తుని తాకట్టు పెట్టడం ప్రెజెంట్ కోసం.
మన వర్తమానం కోసం భవిష్యత్తుని తాకట్టు పెట్టడం లాంటిదే. ఎకిన్ టు అంటే సిమిలర్ టు, దాని లాంటిదే ఇది. అప్పు తీసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, కానీ ఫ్యూచర్ లో వడ్డీలు అవి కట్టుకోవాలి కదా, అదంతా స్టేట్స్ కి ఇబ్బందే కదా అని ఈయన అంటున్నారు. కోఆపరేటివ్ ఫెడరలిజం హ్యాస్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ కోయర్సివ్ ఫెడరలిజం. సహాయ సహకారాలు అందించుకొని స్టేట్స్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి వెళ్లాల్సింది కోఆపరేటివ్ ఫెడరలిజం. కోయర్సివ్ అంటే ఫోర్స్, ఇంకా ఫోర్స్ చేయడం అనమాట. సో కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది కోయర్సివ్ ఫెడరలిజం గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది, మారిపోయింది. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. సెంటర్ ఈజ్ బెస్ట్ ప్లేస్, సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ బెస్ట్ ప్లేస్ అంటే అర్థం ఏంటంటే అప్పు తీసుకోవడానికి స్టేట్ గవర్నమెంట్స్ కంటే సెంట్రల్ గవర్నమెంట్ కి అయితేనే బెటర్ టర్మ్స్ వస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ కి తక్కువ వడ్డీకి ఇస్తారు. ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ది ఎబిలిటీ టు రైజ్ రిసోర్సెస్ త్రూ మీన్స్ దట్ ఆర్ నాట్ అవైలబుల్ టు స్టేట్స్. మీన్స్ అంటే మార్గాలు, రాష్ట్రాలకు అందుబాటులో లేని రకరకాల మార్గాల్లో సెంట్రల్ గవర్నమెంట్ అప్పు తీసుకోవచ్చు. మానిటరీ మెజర్స్ ఆర్ ది మోనోపోలీ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఈ మనీకి సంబంధించిన ఈ చర్యలన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి పవర్స్ ఎక్కువగా ఉంటాయి. మోనోపోలీ అంటే దానికి మాత్రమే పవర్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్స్ కి ఏమీ లేవు. స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనుగుణంగా వెళ్లాల్సి ఉంటుంది. ఈవెన్ బారోయింగ్ ఈజ్ మోర్ ఎఫిషియంట్ అండ్ లెస్ ఎక్స్పెన్సివ్ ఇఫ్ ఇట్ ఈస్ అండర్టేకెన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ బారో చేస్తే తక్కువ వడ్డీకే తీసుకురాగలుగుతుంది స్టేట్ గవర్నమెంట్స్ కంటే, అండ్ ఎఫిషియెంట్ గా జరుగుతుంది, ఖచ్చితంగా బారో చేయగలుగుతుంది, అండ్ తక్కువ వడ్డీకే తక్కువ కాస్ట్ కే వడ్డీ తీసుకోగలుగుతుంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ చేస్తేనే బెటర్ అనేది ఇక్కడ పాయింట్. సో సెంట్రల్ గవర్నమెంట్ చేస్తేనే బెటర్ అనేది ఇక్కడ పాయింట్ అన్నమాట. ఓవర్ ద లాస్ట్ 6 years the center has continually cornered resources. Cornered అంటే లాగేసుకుంది మొత్తం అని. that should have been shared with states. స్టేట్స్ తో షేర్ చేయాల్సిన రిసోర్సెస్ అన్నిటిని సెంట్రల్ గవర్నమెంట్ కార్నర్ చేసేసింది. Over the last 6 years, the center has continually cornered resources that should have been shared with states. States తో షేర్ చేయాల్సిన రిసోర్సెస్ వనరులన్నింటినీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కంప్లీట్ గా కంట్రోల్ చేసేసింది. కార్నర్ అంటే ఇక్కడ మొత్తం కంట్రోల్, వాటి కంట్రోల్లోకి తీసుకొచ్చేసింది. The 14th Finance Commission allotted 42% of the central government tax revenue to states. ఫినాన్స్ కమిషన్ యొక్క పర్పస్ ఏంటి? డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్, ఆదాయం సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్స్ కి మధ్యలో ఆదాయం ఎలా షేర్ చేసుకోవాలి అనే విషయాన్ని ఫినాన్స్ కమిషన్ ఎప్పుడు రికమెండ్ చేస్తుంది. 14th ఫినాన్స్ కమిషన్ ఏం చెప్పింది? 42% ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ ని స్టేట్ గవర్నమెంట్ తో షేర్ చేయాలని చెప్పి ఫినాన్స్ కమిషన్ చెప్పింది. హౌవెవర్ అకౌంటబిలిటీ ఇనిషియేటివ్స్ అనాలిసిస్, ఈ అకౌంటబిలిటీ ఇనిషియేటివ్ వాళ్ళు చేసిన అనాలిసిస్ of state budgets shows that states received only 30% of the central tax collections during 2015 to 19 period. ఈ 15 నుంచి 19 సంవత్సరాల మధ్యలో ఓన్లీ 30% సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ స్టేట్స్ కి వచ్చాయి, కానీ 42% రాలేదు అని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తోంది. The center raised an estimated 3,69,111 crore revenue through cesses and surcharges in 2019-20 alone. 2019-20 సంవత్సరంలో సెసెస్ మరియు ఓన్లీ సెసెస్ మరియు సర్చార్జెస్ రూపంలోనే 3,69,111 కోట్లని సెంట్రల్ గవర్నమెంట్ రైజ్ చేసింది. దీస్ ఆర్ నాట్ షేరబుల్ విత్ స్టేట్స్. చూడండి, సెస్ అనేది చెప్పాను, సెస్ ఈజ్ రైజ్డ్ ఓన్లీ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్, అది ఇష్టం వచ్చినట్టు వాడడానికి అవ్వదు. సర్చార్జ్ అనేది కూడా ఏదైనా వస్తువు మీద అడిషనల్ ట్యాక్స్ కింద లెవీ చేయొచ్చు, కానీ సర్చార్జ్ ఈజ్ ఓన్లీ యూనియన్ గవర్నమెంట్ మాత్రమే తీసుకుంటుంది, స్టేట్ గవర్నమెంట్స్ కి హక్కు ఉండదు. ఈ రెండు కూడా అడిషనల్ ట్యాక్సెస్. సెస్ అనేది ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం, సర్చార్జ్ అనేది యూనియన్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కొన్నారు. అందుకే రాశారు ఇక్కడ నాట్ షేరబుల్ విత్ స్టేట్స్. ఈ సెస్ గురించి, సర్చార్జెస్ గురించి ఆర్టికల్ 270 మరియు 271 లో ఉంటుంది కాన్స్టిట్యూషన్ లో. కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 270 సెస్ గురించి మాట్లాడుతుంది, 271 సర్చార్జెస్ గురించి మాట్లాడుతుంది. సిమిలర్లీ cesses on petroleum product have resulted in center receiving 60% of the petroleum tax revenues with only 40% going to states. మొత్తం పెట్రోలియం మీద వేసిన సెస్సుల్లో 60% సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటే ఓన్లీ 40% స్టేట్ గవర్నమెంట్స్ వచ్చింది. 13-14 లో ద రేషియో 50-50. ఇంతకు ముందు 50-50 ఉండేది, సగం సగం ఉండేది. ఇప్పుడేమో సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ తీసుకుంది, స్టేట్ గవర్నమెంట్స్ తక్కువ తీసుకుంటుంది. లాస్ట్ పాయింట్, ఈక్వల్ రిప్రజెంటేటివ్స్. As equal representatives of the citizens of Federal Republic of India, state governments expected the center to demonstrate empathy when they are bearing the brunt of COVID-19 pandemic and lockdowns that were announced without consultation. States తో కన్సల్ట్ చేయకుండా లాక్డౌన్స్ విధించడం వల్ల వచ్చిన నష్టాన్ని, ఇక్కడ బేరింగ్ ద బ్రంట్ ఆఫ్ సంథింగ్ అంటే టు టేక్ ద పెయిన్ అనమాట. ఇప్పుడు ఒక పని జరగడం వల్ల వచ్చిన నష్టం ఏదైతే ఉందో అది మన మీద పడింది అనుకోండి, అప్పుడు వీఆర్ బేరింగ్ ద బ్రంట్ ఆఫ్ దట్. ఫర్ ఎగ్జాంపుల్, COVID-19 వచ్చింది, COVID-19 పాండమిక్ వల్ల లాక్డౌన్ విధించారు. లాక్డౌన్ విధించడం వల్ల ఒక స్ట్రీట్ వెండర్ తన ఆదాయాన్ని కోల్పోయాడు అనుకోండి, బయటికి రాకూడదు అని చెప్పారు అని చెప్పి.
సో అతను ఏమంటాడు, ఐఆమ్ బేరింగ్ ద బ్రంట్ ఆఫ్ COVID-19 ఇండ్యూస్డ్ లాక్డౌన్. ఈ లాక్డౌన్ వల్ల వచ్చిన ఈ నష్టం నా మీద పడింది, ఈ భారం నా మీద పడింది. బేరింగ్ ద బ్రంట్ అంటే మీనింగ్ అది అర్థమవుతుంది. భరించడం, బేర్ అంటే భరించడం, బ్రంట్ అంటే దాని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ ని మేము భరించడం. ఓకే, ఈ ఎవరు భరిస్తున్నారు? స్టేట్ గవర్నమెంట్స్ భరిస్తున్నాయి. ఇలాంటి టైంలో స్టేట్ గవర్నమెంట్ సఫర్ అవుతున్న ఈ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలి? ఎంపతి చూపాలి. ఎంపతి అంటే సింపతికి ఎంపతికి ఒక డిఫరెన్స్ ఎప్పుడు చెప్తూ ఉంటాను అనమాట. సింపతి అంటే ఏంటి? దయ చూపడం. ఎంపతి అంటే ఎదుటివాడి బాధని అర్థం చేసుకోవడం. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ బిచ్చగాడు సినిమాలో ఎగ్జాంపుల్ ఉంటుంది, నేను ఎప్పుడు చెప్తుంటాను స్టూడెంట్స్ కి. బిచ్చగాడు సినిమాలో మన యాంటోనీ ఉన్నాడు చూడండి, విజయ్ యాంటోనీ హీరో. తను బిచ్చగాడుగా లేక ముందు, అంటే కోటీశ్వరుడిగా ఉన్నప్పుడు ఏ బిచ్చగాడిని చూసినా తనకి ఏం కలుగుతుంది? దయ కలుగు, సింపతి కలుగుతుంది. అరే పాపం కష్టాలు పడుతున్నాడు అని చెప్పి ఒక దుప్పటి ఇచ్చేయడమో 4 డబ్బులు ఇచ్చేయడమో చేస్తాడు. కానీ 30 రోజులు తను బిచ్చగాడిగా ఉన్నాడు. 30 రోజులు బిచ్చగాడిగా ఉన్న తర్వాత అప్పుడు కూడా మళ్ళీ వేరే బిచ్చగాడిని చూసారు అనుకోండి, తర్వాత మళ్ళీ కోటీశ్వరుడు అయిపోయాడు. అప్పుడు చూసినప్పుడు తనకి ఎంపతి వస్తుంది, ఎందుకంటే హీ నోస్ ద పెయిన్. వాళ్ళ పెయిన్ ఏంటో తనకు తెలుసు. హీ కెన్ రిలేట్ టు దేర్ పెయిన్. అంటే ఎదుటివాడి బాధని అర్థం చేసుకోగలుగుతాడు నువ్వు, ఎందుకంటే కొన్నాళ్ళు బిచ్చగాడిగా ఉన్నాడు కాబట్టి. సో ఎంపతి అంటే అర్థం ఏంటంటే ఎదుటివాడి బాధని మన బాధలాగా అర్థం చేసుకోవడం. ఎబిలిటీ టు రిలేట్ టు అదర్స్ పెయిన్, వాళ్ళ పెయిన్ మన పెయిన్ లాగా అనుకోగలడని ఎంపతి అంటాం. స్టేట్ గవర్నమెంట్స్ యొక్క పెయిన్ ని సెంట్రల్ గవర్నమెంట్ తన పెయిన్ అనుకోవాలి, అర్థం చేసుకోవాలి అనేది ఇక్కడ పాయింట్. దిస్ ఈస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ టైమ్ టు ప్రొవైడ్ దెమ్ రిలీఫ్ త్రూ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఈ సెస్లు అవి ఇవి మాట్లాడకుండా మీకున్న మెయిన్ అకౌంట్ నుంచి మాకు ప్రొవైడ్ చేయండి, రిలీఫ్ ఉపశమనాన్ని ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే మేము COVID-19 ఫైట్ చేయాలి కాబట్టి దానికి అవసరమైన రిసోర్సెస్ స్టేట్స్ కి ఇప్పుడు లేవు కాబట్టి ఫండ్ చేయాల్సిన బాధ్యత మీదే. లీగల్ లాంగ్వేజ్ మాట్లాడి మాకు సంబంధం లేదని చెప్పడం అనేది కరెక్ట్ కాదు అని అంటున్నాం. Prime Minister Narendra Modi proudly described GST as a good and simple tax. GST ni good and simple tax కింద Prime Minister Narendra Modi describe చేశారు, which would usher in అంటే bring in a glorious economic future for India. ఇండియాకు ఒక అద్భుతమైన గ్లోరియస్ వెలిగిపోతున్న ఎకనామిక్ ఫ్యూచర్, ఆర్థిక భవిష్యత్తును తీసుకొస్తుంది అని చెప్పి ఆయన చెప్పారు. అన్ఫార్చునేట్లీ జస్ట్ 3 years later, కేవలం 3 సంవత్సరాల తర్వాత, the harsh reality is that states are staring at a grave and sordid times ahead. జస్ట్ 3 సంవత్సరాల్లోనే రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉంది? దే ఆర్ స్టేరింగ్ ఎట్, చూస్తున్నాయి, దీనంగా చూస్తున్నాయి. దేని వైపు? గ్రేవ్ అండ్ సార్డిడ్ టైమ్స్. సార్డిడ్ అంటే అన్ప్లెజెంట్, గ్రేవ్ అంటే వెరీ సీరియస్ ఆర్ బ్యాడ్. బ్యాడ్ అండ్ అన్ప్లెజెంట్ టైమ్స్ రాబోతున్నాయి. ఆదాయం లేదు, ప్రజలను ఎలా చూసుకోవాలి, బడ్జెట్స్ సరిపోవట్లేదు. ఇలాంటి పరిస్థితుల వైపు స్టేట్స్ దీనంగా చూస్తున్న పరిస్థితిని మనం ఇప్పుడు చూస్తున్నాం. గ్లోరియస్ ఫ్యూచర్ వస్తుందని చెప్పి నరేంద్ర మోదీ గారు ప్రౌడ్ గా డిస్క్రైబ్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ దిస్ ఈస్ వాట్ వీఆర్ లుకింగ్ ఎట్ రైట్ నౌ. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్ఏ రేటింగ్, చాలా మంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం ఎస్ఏ రేటింగ్ కి కొన్ని పాయింటర్స్ చెప్తాను వినండి దీంట్లో. అంటే ఎలా ఎస్ఏ రాయాలని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్ఏ రేటింగ్ ఏంటంటే పారాగ్రాఫ్ కన్స్ట్రక్షన్. ఎస్ఏ ఈజ్ పార్ట్ ఆఫ్ డిఫరెంట్ పారాగ్రాఫ్స్. మొత్తం పారాగ్రాఫ్స్ కలిపితేనే ప్యాసేజ్ అవుతుంది. ప్రతి పారాగ్రాఫ్ కి ఒక సెంట్రల్ థీమ్ ఉండాలి. ఆ థీమ్ ని అల్లుకొని, థీమ్ ని తీసుకొని పారాగ్రాఫ్ ని అల్లాలి. ఓకే, ఇంట్రొడక్షన్ ఫస్ట్. ఇప్పుడు ఈ పోర్షన్ ఏంటంటే మనకి ఇంట్రొడక్షన్, ఈ పోర్షన్ ఏంటంటే కన్క్లూజన్. ఇది బాగానే ఉంది. ఇంట్రడక్షన్, కన్క్లూజన్, మధ్యలో ఏంటి? బాడీ. ఈ బాడీ చూసినప్పుడు మీరు ప్రతి పారాగ్రాఫ్ లో కూడా ద ఆథర్ హ్యాస్ టేకెన్ ఏ థీమ్. ఇక్కడ థీమ్ ఏంటి? బేసిస్. అంటే ఏ బేసిస్ మీద ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ అడుగుతున్నాయి కాంపెన్సేట్ చేయమని. వాట్ ఈస్ ద బేసిస్? అందుకే ఇక్కడ ఏం రాశారు? మొత్తం ట్యాక్స్ లో ఏం రాశారు, గవర్నమెంట్ ఏం చెప్పింది, కాంపెన్సేషన్ ఎక్కువైతే ఏమవుతుంది, తక్కువైతే ఏమవుతుంది, అసలు ఈ ఫోర్స్ ఆఫ్ గాడ్ అనేది అందులో ఉందా లేదా, యాక్చువల్లీ యాక్ట్ లో ఉందా లేదా, యాక్ట్ ఆఫ్ గాడ్ అనేది ఉందా లేదా అని చెప్పింది. అలాగే ఇంతకు ముందు బీజేపీ గవర్నమెంట్, యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ ఇలాంటివి అడిగినప్పుడు కూడా వాళ్ళు ఒప్పుకున్నారు అనే విషయాన్ని చెప్పింది. ఇవన్నీ కూడా మాట్లాడుతూ బేసిస్ ఇక్కడ మాట్లాడారు. అలాగే ఎష్యూరెన్సెస్ మేడ్, అంటే ఎందుకు మాకు రావాలి అనేది ఇక్కడ చెప్తే, ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి ఎష్యూరెన్స్ ఇచ్చింది, అభయం ఇచ్చింది అనే విషయాన్ని ఇక్కడ చెప్పారు. నరేంద్ర మోదీ గారు ఏం చెప్పారు, తర్వాత అరుణ్ జైట్లీ గారు ఏం చెప్పారు 7th జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో, 8th జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో దాన్ని మళ్ళీ ఎలా రీఇన్ఫోర్స్ చేశారు, 10th జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో జిఎస్టీ సెక్రటరీ ఏమని చెప్పారు, అవసరమైతే బయట నుంచి తీసుకొస్తాం, దాని సెస్ ఇంకొక 5 years తర్వాత కూడా ఎక్స్టెండ్ చేసి తీసుకొస్తామని చెప్పారు. ఇలా ఇంతవరకు మాకు ఎష్యూరెన్స్ ఇవ్వబట్టే మాకు డౌట్స్ రాలేదు స్టేట్స్ కి అనేది ఇందులో ఇచ్చేసారు. ఇంకా నెక్స్ట్ పారాగ్రాఫ్ ఏం చెప్పారు, బారో చేయాలి తప్పదు అని చెప్పడం జరిగింది. మీరే బారో చేసుకోవాలని చెప్పారు. అయితే ఈ బారో చేయాలన్నప్పుడు కూడా స్టేట్ గవర్నమెంట్ చేయడం కంటే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తేనే బాగుంటుంది. సెంటర్ ఈజ్ మోర్ ఎఫిషియంట్, తక్కువ వడ్డీకి మనీ వస్తుంది. స్టేట్ గవర్నమెంట్స్ కి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మమ్మల్ని అప్పు తీసుకొని చేయమండం అనేది మా భవిష్యత్తును తాకట్టు పెట్టి, మా వర్తమానం కోసం మా భవిష్యత్తును తాకట్టు పెట్టడం లాంటిదే
అని చెబుతూ ఈ పోర్షన్ రాశారు. ఇందులో ఇంకేం రాశారు, సెంట్రల్ గవర్నమెంట్ మాకు రావాల్సిన చాలా వనరుల్ని అప్రోప్రియేట్ చేసేసుకుంటుంది, కార్నర్ చేసేసుకుంటుంది మొత్తం, సో మీరే చెయ్యాలి అనేది ఇక్కడ రాశారు. లాస్ట్ లో ఈక్వల్ రిప్రజెంటేటివ్ అంటే సెంట్రల్ సిటిజన్స్ కి, ప్రజలకి స్టేట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ రెండు కూడా సమానమైన ప్రతినిధులు కాబట్టి ఇద్దరికి ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇలాంటి టైంలో ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవాల్సిన టైం ఇది. ఇన్ ద టైమ్స్ ఆఫ్ బేరింగ్ బ్రెంట్ ఆఫ్ దిస్ కోవిడ్-19 వల్ల వస్తున్న సఫరింగ్ ని భరిస్తున్న స్టేట్స్ కి కోఆపరేటివ్ ఫెడరలిజం సహకారం ద్వారా చేయాలి, కానీ ఇలా ఫోర్స్ చేసి ఇలా చేయండి అలా చేయండి అని బలవంతంగా మాతో చేయించడం అనేది కరెక్ట్ కాదు అనేది చెప్తున్నారు. మోదీ గారు ఇది గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అని చెప్పి డిస్క్రైబ్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ గ్లోరియస్ డేస్ కనిపించట్లేదు, అద్భుతమైన వెలిగిపోతున్న రోజులు మనకు కనిపిస్తాయని ఆయన చెప్పారు. కానీ ఇప్పుడు మనకి సార్డిడ్ అండ్ గ్రేవ్ టైమ్స్, వెరీ బ్యాడ్ టైమ్స్ మనం చూస్తున్నాం. స్టేట్స్ పరిస్థితి దీనంగా ఉంది అనేది సార్. సో దిస్ ఈస్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ మన్ప్రీత్ సింగ్ బదల్ అండ్ రాజీవ్ గౌడ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.